అక్షయ, అక్షయ, అందరూ టిఫిన్ చేస్తున్నారు, నువ్వెందుకు వెళ్ళలేదు? ఏం లేదమ్మా, ఆకలిగా లేదమ్మా. ఆకలిగా లేకపోవడం ఏంటమ్మా? అక్షయ, ఎందుకంత డల్ గా ఉన్నావు? నేను మామూలుగానే ఉన్నాను నాన్న. నువ్వు మామూలుగా లేవు. ఏం జరిగిందో నా మీద ఒట్టేసి చెప్పు. అక్షయ, ఏమైందమ్మా? ఎలా కాలిందమ్మా? వదిలే అమ్మా, ఏం కాలేదు. నా మీద ఒట్టు వేయించుకున్నాను, అబద్ధం చెప్పకు అక్షయ. అమ్మా అది ఏమైందంటే ఆకలేస్తుందత్తా, నాకు దోశలు వేసి పెట్టొచ్చు కదా. ఇక్కడ ఎవరు ఖాళీగా ఉన్నారు? అందరం తింటున్నాం కదా, కళ్ళు కనిపించడం లేదా నీకు? ఇదిగా ఏంటిలా దీనంగా చూస్తున్నా? తలకే నీ దిష్టి మాకు తగులుతుంది, అసలు అరగదు. అమ్మా, మందు రాసుకున్నాను కదా, తగ్గిపోతుందిలే అమ్మా. చిన్నపిల్ల ఆకలి అవుతుందని అడిగితే చీదరించుకుని పంపించేస్తారా? మనుషులేనా మీరు? ఊరి క్షేమం గురించి, కుటుంబ క్షేమం గురించి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన పిల్లకి తిండి పెట్టే మనసు రాలేదా మీకు? వీళ్ళకంటే మానవత్వం లేదు. మీకేమైంది అత్తయ్య? అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా, మీకు మనసు రాలేదా? మీకు కనికరం అనిపించలేదా? చెయ్యి కాల్చుకుంది. జరగరానిది ఏమైనా జరుగుంటే? నాకే ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను వెళ్ళి ఎలా చేసి పెట్టగలను? నన్నంటావేంటి నువ్వు? నిన్న నా చెయ్యి కూడా కాలింది, ఆ గాయం ఇంకా నొప్పిగానే ఉంది, నా వల్ల ఎలా అవుతుంది?